తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకోవాలి. శిరోవేదన అంటే తలనొప్పి లాంటిది, మానసిక వేదన కొంత అధికంగా ఉంటుంది. ఆలోచనలతో ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ భాగస్వామితో మీరు తీసుకున్న నిర్ణయాన్ని చర్చించేటప్పుడు మీ నిర్ణయానికి వారి నిర్ణయం అననుకూలమైన ధోరణిలో ఉన్నట్టుగా భావన మీకు మానసిక ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఆలోచిస్తూ ప్రశాంతంగా వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి అధిక శ్రమ, అలసట, వృత్తిపరమైన అనవసరమైన బాధ్యతలు, వృత్తిలో కూడా మీ పై అధికారుల యొక్క సలహా సంప్రదింపులు, సహాయ సహకారాలు సమయానికి లభించటం లేదన్న భావనతో కొంత మీ మీద మీకు ఆత్మవిశ్వాసం తగ్గడం, మీ తప్పు లేకపోయినా అనవసరమైన ఘర్షణలోకి లోనయ్యే పరిస్థితులు, స్థానచలనానికి అవకాశాలు లాంటివి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, వృత్తిపరమైన విషయాల్లో ఒక రకమైన నిర్లిప్తత, వైరాగ్య ధోరణి, కొంత అసంతృప్తి, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం మీద కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపేవారు వాహన సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి కనబడుతోంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఓ పక్కన భూమి, సంతానం, వాటికి సంబంధించిన విషయాలు, అలాగే పలుకుబడి, ఇతరులతో యొక్క మీ కమ్యూనికేషన్, అలాగే మీ యొక్క థింకింగ్ లెవెల్స్, వ్యాపార అంశాలు చాలా వరకు ప్రతి విషయం భూ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, వృత్తి సంబంధమైన, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారమైన చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా అభివృద్ధి కొరకు మీరు చేసే నిర్ణయాలు అంటే ఆర్థికంగా పెట్టే పెట్టుబడుల విషయాలు కావచ్చు, ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టిన వాటి మీద మీకు వచ్చే లాభాల విషయం కావచ్చు, అవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనాదాయానికి ఎంత అవకాశం ఉందో ఆ వచ్చిన దాన్ని నిలుపుకొని దాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతుంది.